హలో నమస్తే. ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు, ఈ కేసు తెలియని వాళ్ళు రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళలో ఎవరు ఉండరు. ఓటుకు నోటు కేసు సృష్టించిన సంచలనం అందరికీ గుర్తుంది. తెలంగాణలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటేసేలా ఒప్పించడం కోసం అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అప్పటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ ఇంటికి వెళ్ళి 50 లక్షల రూపాయలు లంచం ఇవ్వజూపారు అనేది ఆరోపణ. రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ ఇంట్లో ఉండడం, ఆయనతో పాటు 50 లక్షల రూపాయలు నగదు ఉండడం, ఇదంతా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి పట్టుకొని ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొద్ది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ను వదిలి విజయవాడకి వెళ్ళి బస్సులో ఉండి విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ప్రారంభించారు. ఆ తర్వాత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కొద్ది నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈ కేసులో ఉన్న మత్తయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఈ డబ్బులు ఇవ్వడంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. వారిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపించాలి. తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. విజయవాడకు తీసుకెళ్లి అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సమక్షంలో కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని ఫుల్ఫిల్ చేయలేదు. తనను అక్కడ కొట్టారు, హింసించారు. మంత్రి లోకేష్ హస్తం, ప్రమేయం కూడా దీనిలో ఉంది అంటూ ఆయన నేరుగా సుప్రీంకోర్టుకు లేఖ రాయడం కూడా కొద్ది రోజుల క్రితం చూశాం. ఈ నేపథ్యంలో కేసు ఏం జరగబోతోంది ఏంటి అనే దానిపైన చాలామందికి అప్డేట్స్ లేవు. కేసు ఉంది, కేసు అయింది, ఆయన జైలుకి వెళ్ళారు, వచ్చారు, కేసు మాత్రం తేలలేదు. ఆ సమయంలో అప్పుడు స్టీఫెన్సన్తో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. అది నాది కాదు అని చంద్రబాబు అన్నారు. ఆ రిపోర్ట్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. అదేమైందో కూడా ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. సో కేసు కోల్డ్ స్టోరేజ్లో ఉంది. కేసు మూలన పడి ఉంది. కేసు క్లోజ్ చేయలేదు. ఆ అభియోగాలు తప్పని చెప్పలేదు. దాంట్లో ఎవరికి ప్రమేయం లేదని చెప్పలేదు. కేసు అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉంది. సో ఈ కేసు పైన వచ్చే ఏడాది జనవరి 2వ వారం నుంచి సమగ్రంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 2వ వారం నుంచి దీనిపైన సమగ్రంగా విచారణ చేయబోతోంది భారత అత్యున్నత న్యాయస్థానం. ఈ కేసుని యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఎన్నికలు జరిగిన సందర్భంగా ఓట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నంగా ఓటుకు నోటు కేసుగా ఉంది కాబట్టి, అప్పుడు ఎన్నికల కోడ్ కూడా ఉంది కాబట్టి ఈ కేసుని ఏసీబీ కేసుగా కాకుండా ఎన్నికలకు సంబంధించిన కేసుగా చూడాలి. ఎన్నికల చట్టాల నియమావళి కింద ఈ కేసును చూడాల్సిన అవసరం ఉంది. ఏసీబీ పరిధి నుంచి దీన్ని తప్పించి ఎన్నికల చట్టాల నియమావళి ప్రకారం ఈ కేసును విచారించండి అని 2021లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ప్రస్తుత బీఆర్ఎస్ నేత, ఒకప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటేరయ్య కూడా ఇది ఏసీబీ నుంచి కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి ప్రకారం ఈ కేసుని విచారించండి అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపైన రకరకాల సందర్భాల్లో కోర్టులో విచారణ జరుగుతూ ఉండడం, వాయిదా పడుతూ ఉండడం చూసాం. సో నిన్న ఈ అంశం పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కేకే మహేశ్వరి, జస్టిస్ బిష్నోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ చేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా ఆయన కేసుల్ని వాదించిన, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున అనేక కీలకమైన కేసుల్ని ప్రైవేట్ లాయర్గా వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా రేవంత్ రెడ్డి తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆయనతో పాటు సిద్ధార్థ లూథ్రాతో పాటు ముకుల్ రోహిత్కి కూడా ఈ కేసులో రేవంత్ రెడ్డి తరపున వాదనలు వినిపించారు. ఇద్దరు సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైన న్యాయవాదులు, చాలా పాపులర్ అడ్వకేట్స్. వీళ్ళు దేశంలోనే పాపులర్ అడ్వకేట్స్, హై పెయిడ్ అడ్వకేట్స్గా వీళ్ళకి పేరు ఉంది. ఇటువంటి ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు రేవంత్ రెడ్డి తరపున సుప్రీంకోర్టులో ఈ అంశం పైన వాదనలు చేశారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని జనవరి 2వ వారం నుంచి సమగ్రంగా విచారణ చేస్తామని చెప్పింది. సో ఈ సమగ్ర విచారణ అంటే మత్తయ్య చేసిన ఆరోపణలు కూడా కన్సిడర్ చేస్తారా? మత్తయ్య చేసిన ఆరోపణలు, ఆయన కేసులో కేసుకు సంబంధించి ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన కూడా అరెస్ట్ అయ్యారు, ఆయన పైన కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టుకే నేరుగా లేఖ రాసి ఉన్న నేపథ్యంలో ఆయన లేఖను కూడా పరిగణలోకి తీసుకుంటారా? గతంలో ఉన్న ఆడియో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆడియోగా ప్రచారంలో ఉన్న ఆడియో, రేవంత్ రెడ్డి
స్టీఫెన్సన్ ఇంటికి వెళ్ళిన సందర్భంగా రికార్డ్ అయిన వీడియో, అక్కడ దొరికిన డబ్బులు, ఆ తర్వాత వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా సుప్రీంకోర్టు విచారణ చేస్తే ఆ సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఆ విచారణ సందర్భంగా ఈ ఎఫ్ఎస్ఎల్లో ఆడియో సరైనదేనని, వీడియో సరైనదేనని కనుక తేలితే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది.